ఎలా ఉన్నారు? రాజంపేట అంటే మేము దద్దరిల్లిపోద్ది అని వస్తే మీరేంటి కూల్ గా బాగున్నా అంటారు. ఎలా ఉన్నారు? అది ఇక్కడ కొడితే సౌండ్ అక్కడికి రావాలి కడప వరకు. మరి ఏంటి చరిష్మా గారి సంగతులు? నథింగ్ భార్గవ్. అచ్చా, ఇప్పుడు మనం చరిష్మా అని పిలవకూడదు. మూడు ముళ్ళు సీరియల్లో కాంచనగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ జీవితాల్ని బద్దలు కొడుతూ ఆ సంసారాల్ని విడగొడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నావు కదా. ఇక అందరు తిట్టుకుంటున్నారా మెచ్చుకుంటున్నారా చెప్పండి? ఆల్మోస్ట్ అందరు తిట్టుకున్నోలే. మెచ్చుకున్నావంటే నీ క్యారెక్టర్ పడినట్టు కాదు, తిట్టుకున్నావంటే ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి మెచ్చుకుంటున్నాము అంటారు. అదే కొంచెం బయటకు వెళ్ళగానే ఏం చేసిందో చూడు అని అంటారు. కాంచన్ చూసావా ఎంత పని చేసిందో. సరే, మరి మూడు ముళ్ళు సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకి మీరు అందరూ చూస్తున్నారు. బికాజ్ మీరు అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల సీరియల్ చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. ఈమె విలనీ ప్లానింగ్స్ కూడా బాగా నడుస్తున్నాయి. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. కాదంబరి గారు బాగున్నారు. అడిగానని చెప్పు కాదంబరి గారిని. ముఖ్యంగా నీలవేణి గారు మాకు రెగ్యులర్ కస్టమర్, ఈ మధ్య రావట్లేదు, ఆమెను కూడా అడిగాను చెప్పు. అంటే మా షోకి వస్తుంటారు అనమాట. ఓకే, తారక్ ని కూడా అడిగాను చెప్పు. మళ్ళీ తారక్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సో మరి ఈ ఆనందంలో మొదలు పెడదాం ఫస్ట్ రౌండ్. ఓకే, లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం మన ఎంటర్టైన్మెంట్. హలో అండి, నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? శిరీష సార్. శిరీష గారు ఏం చేస్తుంటారు? టైలరింగ్ సార్. బావగారి బట్టలు కూడా మీరే కుడతారా? లేదు సార్. బావగారిని కొడతారు, బట్టలు కుడతారు మా శిరీష గారు, అంతే కదా? అలా ఏం లేదు. అలా ఏం లేదు. మరి ఎలా ఉందండి చెప్పండి, ఎలా ఉంది చెప్పండి. అలా ఏమీ లేదు అంటే ఇంకోలా ఉండాలి కదా. బట్టలే కుడతాం సార్, బావగారు ఎందుకు కుడతాం? ఆయన కుట్టరు, ఆయన కొడతారు. కుట్టడాలు కూడా ఉన్నాయా? చీమలు కుట్టినట్టు, దోమలు కుట్టినట్టు? లేదు సార్. బావగారి పేరేంటి? రెడ్డయ్య. రెడ్డి. ఏం చేస్తారు రెడ్డి గారు? షాప్. ఏం షాపు? టెంకాయల షాప్. టెంకాయల షాప్. సూపర్. కోకోనట్. చలో, మరి లవ్ అరేంజ్డా? లవ్ అండ్ అరేంజ్. అబ్బో, బాగా డెవలప్ అయ్యావు. ఆయన టెంకాయల షాప్ లో కూర్చుంటే మీరు గుడికి వెళ్తూ ఆయన చూసారా? అవును సార్. అవునా? బాగా కనెక్ట్ అయినట్టు. సో ఇప్పుడు మీరు గుడికి వెళ్తున్నారు. సో అక్కడ రెడ్డి గారు కూర్చొని టెంకాయలు అమ్ముతున్నారు. ఆయన పైన ఉన్నారు పాపం. ఆయన అమ్మాయిలు చూడడు, చాలా మంచి కుర్రోడు. నిజమే సార్, చాలా మంచివారు. నువ్వు చూసి ఆయన్ని నీ వైపు తిప్పుకోవాలి. రెడీ, యాక్షన్. చూడలేదు ఇది మళ్ళీ టైం అయిపోతుంది. లోపల ఇంకోళ్ళు వచ్చి పిలిచేస్తారు. అగో అక్కడ కాంచన రెడీగా ఉంది. నో అంట. పిలు. చూసాడు. ఇప్పుడు ఏంటి, కనుగొట్టేద్దామా డైరెక్ట్? ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకి? ఎలా లవ్ లో పడేస్తావు మరి? రిలేషనే సార్. రిలేషనేనా? సో రిలేషన్ అంటే బావనో మామనో సంథింగ్ పిలుస్తారు కదా. సో ప్రేమగా ఒకసారి బావా అని పిలవండి, సమంత పిలిచినట్టు. మళ్ళీ కొత్త కాన్సెప్ట్. ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా బావా ఒక్కసారి. మొత్తం తిప్పేసావే అమ్మాయి. ఎన్ని ఇయర్స్ అయింది ఘోరం జరిగి? 18 years అయింది. 18 years బ్యాక్ పడేసిన మా రెడ్డి బావ గారు మా సిస్టర్ ని ఇంకా స్టిల్ హీరోయిన్ లాగా అలా ఉంచుతున్నారు. సరే, గెస్ట్ గా వచ్చింది, ముందు 2 మాటలు మాట్లాడదాం. ఏంటి కాంచన గారి సంగతిలో? చెప్పాలి భార్గవ్, ఏముంది, 3 పువ్వులు 6 కాయలు. లవ్ మ్యారేజ్ కదా? అవును. ఎలా పడేస్తావు బావని? అసలు ఆయన చూస్తే నిజంగా హీరోలా ఉంటాడు, ఏమేమో తెల్లగా పాలిపోయి తమన్నా అక్కలా ఉంటది. జీవితంతో అట్లా ఆడుకుంటావా? అసలు నిజంగానే వీళ్ళ హస్బెండ్ చాలా హ్యాండ్సమ్ ఉంటాడు అనమాట. అలాంటి బావగారిని ఎలా పడేస్తావు? నేను పడేయలేదు, ఆయన పడ్డాడు. అదే నువ్వు పడేస్తేనే కదా ఆయన పడతాడు. నేను పడేయలేదు. ఎలా పడ్డాడు? పోనీ నువ్వు సీరియల్లో చూసి ఏమన్నా లవ్ చేస్తాడంటే ఇవన్నీ కుతంత్రాలు కుట్రలు. ఇలాంటి వాళ్ళు చూసి ఎవరు లవ్ చేయరు. గురించి ఏమనుకుంటున్నారా మీరు? అలాంటిది ఆయన ఎలా లవ్ చేశాడు నిన్ను? ఏదో నువ్వే చేస్తుంటావు ఆయన. నేనేం చేయలేదు, రోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి అలా షూటింగ్ వెళ్తూ ఉంటాను. ఎందుకు వెళ్తున్నావు? వేరే దారి లేదా? వేరే దారి లేదు, ఆప్షన్ లేదు. వెళ్ళిపోయావు. నాకు కన్నుకొట్టడం రాదబ్బా, జస్ట్ ఇలా అంటాను, జస్ట్ ఇలా అంటాను. దాన్నే కనుగొట్టడం అంటాను. ఆయన దూరం నుంచి చూసి తమన్నా అక్క అనుకోలేదు, తమన్నానే అనుకొని ఉంటాడు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? సిగ్గేస్తుంది మా సిస్టర్ నేను పొగిడాను అనుకుంటుంది. శిరీష గారు, ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, ధనాధన లాగించాలి మీరు. ఓకే? పక్కింట్లో లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. నట్టింట్లో బల్లిని చూసి పరిగెడుతున్న పిల్లిని చూసి భయపడింది బుల్లి చెల్లి మళ్ళీ. సరే, చిన్న చెప్పండి సార్, మరి అంత పెద్ద చెప్తే ఎలా చెప్పాలి సార్? కాంచన చెప్పు.
అసలు నువ్వు సీరియల్లో ధనాధన్ దాని వేరు సూరకన్నంలో డైలాగ్ చెప్పినట్టు చెప్తుంటావు కదా అక్కడ ఎన్ని పేజీలైనా చెప్తాను కానీ ఇక్కడ నువ్వు వెళ్ళి బిల్లి పిల్లి ఏదో చెప్తున్నావు. సరే నేను చెప్తా నీకు చెప్పు. పక్కింట్లో లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి, నట్టింట్లో పరిగెడుతున్న బల్లి, గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నట్టింట్లో బల్లిని చూసి పరిగెడుతున్న పిల్లిని చూసి భయపడింది బుల్లి చెల్లి మళ్ళీ. గుడ్ మార్నింగ్. మా శిరీష చెప్పుద్ది. ఏదే ఫైనల్ ట్రై. ఓకే మరి ఇది చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. సరే సార్. పనిష్మెంట్ కావాలా ఇది కావాలా? ఏదైనా పర్లేదు సార్. పనిష్మెంట్ పెడతా దీనికంటే అన్నట్టు. సరే ఇప్పుడు బావ కాంపిటీషన్ గా మనం టెంకాయలు అమ్మాలి. ఆ టెంకాయలే 100కి 2. రెడీ యాక్షన్. టెంకాయలే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అసలు రెడ్డి బావ కంటే సూపర్ గా అమ్ముతుంది మా సిస్టర్. రెడీ. టెంకాయలే. ప్రేమతో అడుగు, బెదిరిస్తున్నావే. సిస్టర్లే కదా పర్లేదు. పట్టుకో నువ్వు కూడా. రాహుల్ గమ్మత్ అయిపోయినా నువ్వు మనిషి మధ్య. టెంకాయలే. ఒక్క 50 రూపాయలే, లీటర్ 100 రూపాయలే. లీటర్ యాడ్ చేసింది. లీటర్ అక్కడి నుంచి. ఓకే బొండ నీలా సూపర్. పేరేంటి? భవజ్ఞ. చదువుకో అంటే ఇంట్లో పెళ్లి చేయమని అడుగుతున్నావు అంటే ఏంటి? ఇది ఏమన్నా బాగుందా? ఒక అన్నయ్యగా ఈ మాట విని నేను అప్పుడే మా చెల్లి పెళ్లి అడుగుతుందా? మరి చేయాలి కదా ఉండి దగ్గరుండి. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. పెళ్లి కావాలంది. నాకు పెళ్లి కావాలి ఏదన్నా ఒకసారి. నాకు పెళ్లి కావాలి అలా డాన్స్ చేయాలి. పెళ్లి కావాలి. అమ్మాయిలు పెళ్లి కావాలి అనడంలో తప్పులేదు. ఎవరో ఒక బక్రా వస్తాడు ఆయన ఆట ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతో అడగచ్చు. అబ్బాయిలు పెళ్లి కావాలంటే వద్దురా బాబు అని చెప్పాలి మనం. ఇప్పుడు అమ్మాయి వచ్చారా? అక్కడ ఉన్నారు. ఏం పేరు? మమ్మీ పేరు స్వప్నక్క. అల్లుడు వస్తాడంట. ఏడు స్వప్నక్క చెప్పండి. ఏంటి సంగతులు? ఎల్కేజీ చదివే భవజ్ఞకి అప్పుడే పెళ్లి చేస్తున్నావు అంటే నువ్వు? మరి ఇంకో పాప కూడా ఉంది, చేసేస్తే ముందు. ఎల్కేజీ ఆమె నర్సరీనా? అంతే. ఎందుకు అల్లుడు కావాలని తొందరపడుతున్నావు? ఎలాంటి హీరో లాంటి అల్లుడు కావాలి నీకు? నాకు ఏ హీరో అవసరం లేదు, నా బిడ్డని ఆప్షన్ ఇచ్చినప్పుడు తీసుకో. అవసరం లేదేంటి? ఏంటి మమ్మీ ఎవడీడు? అలనాటి శోభన్ బాబు నుంచి వద్దామా లేదంటే ఇప్పుడు మహేష్ బాబు ఇలా వీళ్ళ దగ్గర నుంచి వద్దామా? అల్లుడు ఏ హీరోలా ఉండాలి చెప్పు. ఏ హీరోలా? మహేష్ బాబు. మహేష్ బాబు లాంటి అల్లుడు. అంతే. ఇంకా నువ్వు అన్ని ఆప్షన్లు ఏం అక్కర్లేదు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. సూపర్. తొందరలోనే అల్లుడు రావాలి. మమ్మల్ని అందరూ భోజనాలు పిల్లాలి. కూర్చోండి మీరు. ఓకే భవజ్ఞ జాగ్రత్తగా విను. చికెన్ బనానా ఎందుకు నాకు హేరానా చాటా చిప్పుడు తీసుకొని రాజంపేట మొత్తం ఉడ్చేనా? అంత ఫాస్ట్ గా చెప్పాలి. అటు తిరుగు. ఈ అన్నయ్య చెల్లి అనిపించుకో. రెడీ యాక్షన్. చికెన్ బనానా ఎందుకు ఇంత హైరానా? కాదు ఇప్పుడు నీకు వంట వచ్చా రాదా? వచ్చు. నిజంగా వచ్చు. అమ్మయ్యా వచ్చేవాడు కొంచెం సంతోషపడతాడు సుఖపడతాడు. చెప్పు ఇప్పుడు చెప్పు. చికెన్ బనానా నీకు ఎందుకు అంత హైరానా? చాటా చీపురు తీసి రాజంపేట అంతా ఊడ్చేనా? పద ఊడ్చేద్దు గాని. సరే ఏంటి సిస్టర్ ఇంత హైట్ ఉన్నావు? మా సిస్టర్లు అందరూ ఇంత హైట్ ఉంటే పక్కన నేను చెల్లి అనలేకపోతున్నాను. బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. కమాన్. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ సాఫ్ట్ గా ఉంటారని ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళనే చేసుకుంటున్నారు. మీరు సాఫ్ట్వేరా? చదువుతున్నా ఇంకా? మరి ఎలాగా? బావగారేమో అక్కడ ఆయన పని ఆయన చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ చదువుకుంటుంటే ఏంటి పరిస్థితి? నాకు ఈ టార్చర్ ఏంటో. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. మరి 4 రోజులు ఆగచ్చు కదా? చెప్పు సిస్టర్. అరేంజ్డే కాదు. ఇప్పుడు మమ్మీకి చెప్పొచ్చు కదా నేను ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నాను, ఆయన ఏమో సాఫ్ట్వేర్ అయిపోయి రెడీగా ఉన్నాడు, ఇప్పుడేమో కమాన్ అంటే నేను ఎలాగా అప్పుడే వద్దు అని చెప్పొచ్చు కదా? అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. కుర్రాడు బాగున్నాడని కదా. ఏం పేరు? భరత్. ముద్దుగా ఐ లవ్ యూ చెప్పు. భరత్ ఐ లవ్ యూ అని చెప్పు. ఏం చెప్పాలి? భరత్ ఐ లవ్ యూ అని. నాకు సిగ్గేస్తుంది. యాక్షన్. భరత్ ఐ లవ్ యూ. సూపర్. ఎక్కడ హనీమూన్? ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటి బావా ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మాత్రం ఎంత మా సిస్టర్ డిగ్రీ చదువుతుంటే మాత్రం ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 6 months. 6 months ఆల్రెడీ 6 months అయిపోయింది. నువ్వు హనీమూన్ తీసుకెళ్ళకపోతే ఏంటి? ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? సరేదా పక్కింట్లో లొల్లి మొదలు పెట్టింది లెల్లి చెల్లి లెల్లి. మళ్ళీ అదే.
పక్కింట్లో లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. చెప్పు. పక్కింట్లో లొల్లి పెట్టింది లిల్లి చెల్లి లొల్లి. లిల్లి చెల్లెలు లలి చెల్లెలు అక్క చెల్లెలు కాబట్టి ఒకటే. పక్కింట్లో లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. పక్కింట్లో లొల్లి పెట్టింది లల్లి చెల్లి లొల్లి. లల్లి చెల్లి లిల్లి. లల్లి చెల్లి లిల్లి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం మేము అప్పుడే. పక్కింట్లో లొల్లి మొదలు పెట్టింది లల్లి చెల్లి లిల్లి. పక్కింట్లో లొల్లి పెట్టింది లల్లి చెల్లి లిల్లి. నట్టింట్లో బల్లిని చూసి బడింది పిల్లి చెల్లి పిల్లి పిల్లి చెల్లి. అబ్బా, పిల్లి చెల్లి పేరేంటి? ఓకే, అందరికీ చప్పట్లు కొట్టండి మా. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మరింత జోష్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం లగెత్తు గ్లాస్ ఎత్తు అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే ఫాస్ట్ గా ఇక్కడికి వచ్చేయాలి. ఈ బ్లాక్ గ్లాస్ తో మొదలుపెట్టి టై 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 అలా మొత్తం గ్లాసులన్నీ తీసుకురావాలి. సో ఆల్మోస్ట్ ఇలా అన్ని తీసుకొచ్చిన తర్వాత డేమ్ 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 ఇలా వస్తారు కదా. ఇలా వచ్చిన తర్వాత ఈ గ్లాస్ కింద ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి పైన పెట్టాలి, మళ్ళీ పైన పెట్టాలి. అలా ఓవరాల్ గా ఈ బ్లాక్ గ్లాస్ ఇక్కడికి రావాలి. గేమ్ అర్థమైపోయింది కదా? ఓకే, రెడీ, కమాన్. ఆల్రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం లగెత్తు గ్లాస్ ఎత్తు అనే ఆట. ఆడడానికి ఉమా గారు అండ్ కళ్యాణి గారు రెడీగా ఉన్నారు. సో ఉమా గారు, కళ్యాణి గారు, గేమ్ అర్థమైంది కదా? రెడీ, 3, 2, 1 స్టార్ట్. రెండో చేయి వాడకూడదు, ఓన్లీ వన్ హ్యాండ్. మీకు రెండో చేయి లేదు పాపం. ఫాస్ట్ 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 వచ్చేస్తున్నారు పక్క వాళ్ళు. 15 గ్లాసులు ఉన్నాయి, 15 సార్లు తీయాలి. మేము కౌంట్ చేస్తాం, 2 వెళ్ళిపోకూడదు, ఒకటి రావాలి. నేను చూస్తున్నా ఇక్కడ. చూడు జాగ్రత్తగా. అసలే ఉమా గారు బ్లాక్ కూడా కిందికి రావాలి, బ్లాక్ కూడా కిందికి రావాలి. ఏం ఆలోచిస్తున్నారు అక్కడ ఎట్టి ఇలా కూర్చొని? కాదు, ఈ గ్లాస్ ఇక్కడ దాకా వచ్చారు, ఇలా ఉంది, ఇలా తెచ్చితే గేమ్ అయిపోయింది. ఇలా పెట్టుకొని ఒలింపిక్ జ్యోతిలో అలా ఉండిపోయారేటి? ఎనివే, రాజంపేట రాజ్యాంగం ప్రకారం గెలిచారు కళ్యాణి గారు. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం లగెత్తు గ్లాస్ ఎత్తు అనే ఆట. సో ఆడడానికి రాజశ్రీ గారు అండ్ శ్రీలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. రెడీ, 3, 2, 1 ఓన్లీ వన్ హ్యాండ్. అయ్యో, రెండో హ్యాండ్ ఎత్తద్దు, దాన్ని అలాగే మీరు తీసుకొచ్చి రెండో హ్యాండ్ లేకుండా అది. అది కిందికి రావాలి, బ్లాక్ కిందికి రావాలి. ఆల్రైట్, ఈ రౌండ్ లో విన్ అయ్యారు శ్రీలక్ష్మి గారు. ఆల్రైట్, మనం ఆడుతున్నాం ఓ శివంగిలో లగెత్తు గ్లాస్ ఎత్తు అనే ఆట. నెక్స్ట్ అనంతలక్ష్మి గారు, అనురాధ గారు రెడీగా ఉన్నారు ఆడడానికి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఓన్లీ వన్ హ్యాండ్. అది పెన్. రెండు వచ్చాయి. రెండు వచ్చాయా? రెండు వచ్చాయి. మైనస్ చేస్తా. 2 గ్లాసులు పెట్టిన కారణంగా ఇంకోసారి పెట్టండి. బ్లాక్ ఫాస్ట్ గా. డబుల్ గ్లాస్ పెట్టారు, మీరు తొండి 2 గ్లాసులు ఒకేసారి పెట్టేశారు, అందుకే పనిష్మెంట్ అలాగే ఉంటాయి. ఏంటి అనురాధ గారు లేట్ అయ్యారు? మీరే పిలవలేదు. ఇటు ఇక్కడ కాదు, గ్లాసులు పెట్టడం లేట్ గా పెట్టారేంటి? 1 టైం 2 గ్లాస్ పెట్టాను, అందువల్ల మీరు పనిష్ చేశారు అంతే. లేదంటే ఫాస్ట్ గానే పెట్టాను. దీన్ని బట్టి మనకి మనం హై స్కూల్లో చిన్నప్పుడు 1వ తరగతి చదువుకున్న పనిష్మెంట్లు అన్ని గుర్తొచ్చాయా? ఈసారి మా వాళ్ళతో గోడ కుర్చీలు అయ్యేయించాలి. మీరేంటండి దరదడా పెట్టాలా? నెమ్మదిగా మా ఆయనే వంట చేస్తాడు, మా ఆయనే గిన్నెలు తవ్వుతాడు, నాకెందుకు ఈ పని అని. మిమ్మల్ని చూసిన హ్యాపీనెస్ లో ఉండే గేమ్ కూడా మర్చిపోతున్నాం. అసలు మీరు బిస్కెట్ కి క్రీమ్ రాయడంలో మీ తర్వాత ఎవరు సాటి లేరు. లేదు, చెప్పండి, ఎందుకు లేట్ పెట్టారు? మిమ్మల్ని చూసిన ఆనందంలో ఉండే గేమ్ కూడా మర్చిపోతా ఉన్నాం. అరే దగ్గర చెట్టు నుంచి ఎందుకు వచ్చింది? సో
సో ఈ రౌండ్ లో ఎవరు గెలిచారో చరిష్మా చెప్పుద్ది. మీరు మిస్టేక్ చేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు కానీ మీరు ఓడిపోయారు. తను స్లోగా ఆడినా సరే తనే గెలిచింది. ఓకే, సో మొత్తానికి ఈ రౌండ్ గెలిచారు ఆంధ్రలక్ష్మి. ఆల్రెడీ రోజు ఓషివంగంలో మనం ఆడాం లగెత్తు గ్లాస్ ఎత్తు అనే ఆట. అండ్ ద విన్నర్స్ కళ్యాణి, శ్రీలక్ష్మి అండ్ అనంతలక్ష్మి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు గౌతమి గారు. రండి గౌతమి గారు, ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నా పేరు గౌతమి అండి. అమ్మ నాన్న నలుగురం సిస్టర్స్ ఉన్నాము. అమ్మ నాన్న నలుగురు సిస్టర్స్ కి మ్యారేజెస్ బాగా చేశారు. ఇన్ టైంలోనే మాకు జరపాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుపుకుంటూ వచ్చారు. అంత బాగా జరుగుతుండే టైంలో అందరికి తెలిసిందే కదా, కరోనా అనేది అందరి ఫ్యామిలీస్ ని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేస్తూ వచ్చింది. అదే రకంగానే మా ఫ్యామిలీని కూడా డ్యామేజ్ చేసింది. అది ఎలా అంటే కరోనాకి 1 year బిఫోర్ పెరాలసిస్ వచ్చింది మమ్మీకి. మా బాధ్యతగా నలుగురం కూడా వెళ్తూ చూసుకుంటూ వచ్చాము. 3 months చూసుకుంటూ వచ్చాము సిస్టర్స్ మేము అందరము. సో నలుగురికి పెళ్లిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇంట్లో అమ్మ నాన్న. పెరాలసిస్ వచ్చిందంటే తను ఎక్కువ వర్క్ చేయలేరు, ఎవరో పెరాలసిస్. నాన్నగారు షాప్ కిరాణా షాప్ మెయింటైన్ చేస్తుండే. ఇంకా అట్లా మేము 3 months వెళ్తే నలుగురం కూడా చూసుకున్నాము. దానికి బాగా మా భర్తలు కూడా సహకరించినారు. చూసుకోండి మమ్మీని బాగా చూసుకోండి అని చెప్పేసి చూసుకుంటా వచ్చినాము. బట్ ఏమంటే కరోనా వచ్చింది. కరోనా టైంలో అందరం భయపడ్డాం కదా, పోవాలంటే కింద పోలేం కదా, ఒకరి దగ్గరికి ఒక ఊరు నుంచి ఒకరికి పోయేకే పరిస్థితి లేదనమాట. ఆ టైంలో ఆ మమ్మీని చూసుకోవడం తను హ్యాండిల్ చేయలేకపోయినాడు. తనకి బాగా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినా కూడా మేము ఇంకా మా వాళ్ళ హస్బెండ్ పంపిస్తాంలే వెళ్ళి చూసి రప్పండి అని చెప్పారు. కానీ ఎలాగో వెహికల్ తీసుకొని వెళ్ళాము. డాడీకి ఫీవర్ ఎక్కువ అయిండే. ఇంకా సరేమా నేను చూసుకుంటానులేండి మీరు ఉండకండిలే అని చెప్పేసి తను మమ్మల్ని పంపించినారు. పంపించినాక 1 hourకే తనకి హార్ట్ అటాక్ వచ్చిందనమాట. మళ్ళీ మేము ఇంకా ఇళ్ళకి కూడా వెళ్ళిపోలేదు. అప్పుడే తనకి హార్ట్ అటాక్ వచ్చింది మీ డాడీకి అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. సరే అనేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకా ఆ టైంలో తనకి దహన కార్యక్రమాలు అంటే ఎట్లా జరిగింటాయి మీరు ఒకసారి ఊహిస్తారా? మమ్మల్ని పంపించలేదు అంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉండింటారు ఆ టైంలో? నాన్నగారి దగ్గరికి మిమ్మల్ని పంపించలేదు. మమ్మల్ని పంపించడానికి డౌట్ పడ్డారు. అంటే కరోనా టైం కదా, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు దూరంగా ఉండేవాళ్ళు కదా. అప్పుడు ఇంకా ఆ టైంలో దహన కార్యక్రమాలు ఎలా జరుస్తారు? కొడుకు ఉంటే చేస్తారు, కొడుకు అనేవారు లేరు అనమాట. ఈ చుట్టుపక్కల వాళ్ళ సహకారం లేదు. ఆ టైంలో మా నలుగురు బావగారు అంటే 3 బావగారు మా ఆయన నలుగురు కలిసి కరువు పెట్టారు అనమాట. అల్లం కొడుకు కాదు. సో నిజంగా నాన్నగారు చాలా అదృష్టవంతులు. కొడుకు లేడు అని బాధపడకుండా నలుగురు కలిసి పెట్టారు. నలుగురు కొడుకుల్లో వచ్చి ఆయన్ని తీసుకెళ్లి ఆయన అంతిమ సంస్కారాలు చేశారు. చాలా గ్రేట్. అసలు మీరు అడగకుండానే వాళ్ళు రావడం, నలుగురు రావడం అనేది నాన్నగారు చేసుకున్న అదృష్టం. సో కొడుకులు లేకపోయినా ఎవరు బాధపడకండి, కూతుళ్ళు ఉంటేనే మీరు ఇంకా చాలా లక్కీ పేరెంట్స్. సో అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు మరి? నాన్నగారు లేరు, అమ్మ కూడా 1 year అంతా వెళ్ళిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఎలా చూస్తా 1 year ఎక్కడ ఉండేవారు? 3వ అక్క చూసుకుంటుండే. ఇంకా తను కూడా ఇంకా అదే ఎవరు లేరు కదా, లోన్లీగా ఫీల్ అయిపోయి అట్లా పిల్లలకి భారం కాకూడదు కదా అనే ఉద్దేశం. లైఫ్ లో పెద్ద బాధ అంటే ఏదన్నా ఉంది అంటే ప్రతి ఒక్కరికి వచ్చే బాధ, కళ్ళ ముందర తల్లి పోతే అది అస్సలు ఎప్పటికి మర్చిపోలేం. ఎప్పటికీ మర్చిపోలేం లైఫ్ లో. ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినాను. లాస్ట్ మూమెంట్ లో మా అమ్మ కలవరిచి పెట్టిందంటే నేను వచ్చాను. నా ముందరే తను అమ్మ నాన్న పోయినా కూడా నాకు అమ్మ కన్నా ఎక్కువగా చూసుకునే సిస్టర్స్ అయితే ఉన్నారు సార్. 3 సిస్టర్స్. ఎందుకంటే మీ నలుగురికి ఒకరికొకరు 100% వచ్చారు కాబట్టి నాన్న ప్రతిసారి చెప్తారు, నేను ఉన్నా లేకపోయినా మీరు నలుగురు మాత్రం ఎప్పటికీ గొడవ పడకండి అమ్మా, ఎప్పటికీ మంచిగా ఉండండి, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా విడిపోకండి, ఇది ఒక్కటే నా కోరిక అని చెప్తుండేవాడు. ఇప్పటికి కూడా మేము అట్లే నలుగురం కలిసి ఉన్నాం. నలుగురు ఇక్కడే ఉన్నారా? ప్రెసెంట్ అయితే 2nd సిస్టర్ ఉంది. అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ఏమైనా అంటే మరదలు వచ్చిన తర్వాత ఏమైనా ఇష్యూస్ రావడం ఏమైనా జరగచ్చు, కానీ 4 సిస్టర్స్ ఉన్నారు అంటే తల్లి
కూతుళ్ళనే ఉంటారు ఎక్కడైనా. అండ్ కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కానీ మాక్సిమం అనిపిస్తారు. అండ్ నిజంగా నాన్నగారి పేరేంటి? కొండయ్య గారు చాలా అదృష్టవంతులు. కొడుకులు లేరు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూతుళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అండ్ సిస్టర్స్ ని బ్రదర్స్ ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. గ్రేట్ మా. సో అమ్మ నాన్న లేకపోయినా వాళ్ళు ఎక్కడి నుంచైనా డెఫినెట్ గా బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. మీ నలుగురు హ్యాపీగా ఉంటే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటారు. ఏ ఆపద వచ్చినా ఒకరికొకరం అందరం నలుగురం చాలా బాగుంటాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇది మన ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. సో మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇది ఈ రోజు మన బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్.